టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? ఈ రోజు పరిస్థితి మరోలా ఉండేది. చివరి నిమిషం వరకు దాచావు కాబట్టే ఇప్పుడు నేను ఆ ఇంటికి శత్రువునయ్యాను. అందుకే మళ్ళీ నా వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని నేను మౌనంగా ఉండిపోతున్నాను. మౌనం సమస్యకి పరిష్కారం కాదు భూమి. ఖచ్చితంగా నీ మనసులో ఇంకేదో ఉంది. అదిప్పుడు దాచినా కూడా ప్రమాదమే. ఏంటో చెప్పు. మనసు అద్దం లాంటిది భూమి. నువ్వు దాచాలని చూసినా అది నిజమే చెప్తుంది. ఎందుకు జానకి పదే పదే నన్ను అడుగుతావు? చెప్పాను కదా, నా ఇష్టానికి విలువ ఉండదు. నేను చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు. అందుకే దయచేసి నువ్వు కూడా నన్ను అడక్కు. ఫ్రెండ్ నన్ను పిలిచింది. ముందుగా నాకు చెప్పింది ఎందుకో తెలుసా? నీ మనసేంటో తెలుసుకోవాలని. తండ్రి ఆలోచించేది కూతురు బంగారు భవిష్యత్తు గురించి. అందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఆయనతో చెప్పుకోలేకపోతే కనీసం నాతో చెప్తావని చెప్పి నన్ను మాట్లాడమన్నారు. ఇప్పుడు కూడా నువ్విలా మాట్లాడటం కరెక్ట్ కాదు. తన కూతురు గురించి ఆలోచించారు కాబట్టి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని వెతికారు. అది కనిపించింది కాబట్టి అబ్బాయి ఫోటో చూపించి నీ నిర్ణయం తెలుసుకోవాలి అనుకున్నారు. నా ఫ్రెండ్ చేసిందేం తప్పు కాదు. కానీ ఇప్పుడు నీ అభిప్రాయం చెప్పకపోవటం మాత్రం తప్పే అవుతుంది. అక్కడ మాట్లాడుతున్నప్పుడే నేను నిన్ను గమనించాను. నీ మనసులో ఏదో బాధ ఉంది. నువ్వు ఈ గదిలోకి వచ్చేసినప్పుడే నాకు అర్థమైంది ఈ సంబంధం నీకిష్టం లేదు అని. అది ఎందుకో ఇప్పుడైనా నిజం చెప్పు. చూడు భూమి, మళ్ళీ మరొకసారి నా వల్ల పొరపాటు జరిగిందని మళ్ళీ ఎవరైనా అపార్థం చేసుకుంటే నేను భరించలేను. మన మధ్య మాటలుండాలి అంటే ఇప్పుడు నీ మనసేంటో చెప్పు. లేదు అంటే శాశ్వతంగా మన స్నేహం విడిపోతుంది. నీ కంట కన్నీరు నేను చూడలేను. అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. నీకీ బాధ ఉండకూడదు అంటే నీ మనసేంటో నాకు తెలియాలి. చెప్పు భూమి. నాకు బావంటే ఇష్టం. అదేంటి భూమి? అవును జానకి, నాకు బావంటే ఇష్టం, చచ్చేంత ప్రాణం. కానీ ఇప్పుడు ఈ మాట ఎలా చెప్పాలి? ఏం మాట్లాడుతున్నావు భూమి? మీ బావతో పెళ్ళొద్దనుకునే కదా నువ్వు వచ్చేసావు. మరిప్పుడు బావంటే ఇష్టమని చెప్తున్నావేంటి? నేనిష్టమన్నది భార్గవ బావని కాదు, మరి అభే బావంటే నాకు చాలా ఇష్టం. నేను తనని ప్రేమిస్తున్నాను.